హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూడా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పడ్డాయి. సుప్రీంకోర్టు కూడా స్పందించి తాత్కాలికంగా ఆదేశాలను జారీ చేసింది. అడవులు కాపాడటం ప్రాధాన్యత అనటంలో సందేహమే లేదు. మరి ఈ కర్తవ్యానికి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే సమాన ప్రాధాన్యతను ఇస్తుందా అన్నదే ఇక్కడ ప్రశ్న. కంచె గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఏప్రిల్ 3న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి రాజ్యసభకు తెలిపారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు మంత్రి భూపేంద్ర యాదవ్ పై విధంగా సమాధానం చెప్పారు. కంచె గచ్చిబౌలి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 30 నుంచి చెట్లు నరికి అడవిని శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేసింది. అయితే యాదవ్ రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెట్లంటే ఎందుకంత శత్రుత్వమో అర్థం కావటం లేదు, రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి చెట్లను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తున్నారు. దాదాపు 600 చెట్లను నరికారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణుల మనుగడను ఈ చర్య ప్రశ్నార్థకం చేస్తోంది అన్నారు. సాధారణంగా వివిధ సమస్యలపై కేంద్రం స్పందించే వేగంతో పోలిస్తే కంచె గచ్చిబౌలి విషయంలో కేంద్రం సూపర్ స్పీడ్లో స్పందించిందని చెప్పొచ్చు. అదే రోజు ఇదే విషయంలో సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కంచె గచ్చిబౌలి విషయం ప్రస్తుతం దేశంలో పతాక శీర్షికలకు ఎక్కింది. కానీ ఎక్కడా కనీసం వార్తలకు కూడా ఎక్కకుండానే దేశంలో పలు చోట్ల అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టుల కోసం లక్షల సంఖ్యలో చెట్లు, వేల సంఖ్యలో అడవులు ఆవిరవుతున్నాయి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి మాటల్లో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు అడవుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నాయి, చెట్ల పట్ల శత్రుత్వంతో వ్యవహరిస్తున్నాయి. కానీ మంత్రి గారి మాటల్లో వాటి గురించిన ప్రస్తావన లేనే లేదు. సుప్రీంకోర్టు కూడా కంచె గచ్చిబౌలి విషయంలో ఆందోళన పడినంతగా మిగతా రాష్ట్రాల విషయంలో ఆందోళన చెందటం లేదు. కంచె గచ్చిబౌలి కంటే భారీ స్థాయిలో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల పేర అడవులు బలవుతున్నాయో పరిశీలిద్దాం. ఇప్పుడు ఒక అంచనా ప్రకారం అండమాన్ నికోబార్లోని దట్టమైన అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునికీకరణ ప్రాజెక్టు కారణంగా కనీసం 10 లక్షల వృక్షాలు నేలమట్టం కానున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 70,000 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టుల కోసం నికోబార్ హరిత వనాలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఈ అడవుల స్థానంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఓ నగర నిర్మాణం, అంతర్జాతీయ రవాణా నౌకాయాన కేంద్రం, విద్యుత్తు ప్రాజెక్టు సిద్ధమవుతున్నాయి. పర్యావరణవాదులు, సామాజిక శాస్త్రవేత్తలు ఈ చర్యల వల్ల అండమాన్ నికోబార్ స్వరూప స్వభావాలు తీవ్రంగా దెబ్బతినబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నికోబారీలు సొంపెన్ అనే అంతరించిపోయే ఆదివాసీ తెగల మనుగడకు, వన్య వైవిధ్యానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ముప్పు వాటిల్లనుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం అటువంటి ప్రమాదం ఏమీ జరగదని నమ్మబలుకుతోంది. కేంద్ర హరిత ట్రిబ్యునల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అండమాన్ నికోబార్ ప్రాంతంలో అమలవుతున్నటువంటి ప్రాజెక్టుల కోసం కేంద్ర అటవీ శాఖ ఇచ్చిన అనుమతుల విషయంలో జోక్యం చేసుకోబోమని బాహాటంగానే ప్రకటించింది. ఇప్పటికే భారతదేశంలో మిగిలి ఉన్న పెద్ద అడవిగా చెప్పుకోవాలంటే 1500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన చిత్రదుర్గ అడవి గురించి చెప్తారు. ఈ అడవుల్లో 2012 నుండి పలు కంపెనీలు మైనింగ్ను చేస్తానే ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా అదానీ కంపెనీలు ఈ అడవుల్లోని బొగ్గు గనులను దశాబ్ద కాలంగా తవ్వుతోంది. ఈ గనుల నుండి బొగ్గు సరఫరా కోసం రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక అంచనా ప్రకారం అదానీ కంపెనీ ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో 1,00,000కు పైగా చెట్లు మాయమయ్యాయి. 2023 డిసెంబర్ నుండి 15,000 చెట్లు నరికివేతకు గురయ్యాయి. చెట్ల నరికివేతకు పోలీసులే రక్షణ కల్పిస్తున్నారని ఆర్టికల్ 14 డిజిటల్ వార్తా సంస్థ వెల్లడించింది. నరికివేతకు గురైన చెట్ల సంఖ్య విషయంలో బయటకు చెప్తున్న లెక్కలు వాస్తవంలో జరుగుతున్న నష్టం కంటే చాలా తక్కువ. ఈ ప్రాంతంలో ప్రజల భక్తి విశ్వాసాలకు, ఆకలి దప్పులు తీర్చుకోవడానికి ఈ అడవులే ఆధారం. అడవులు అంతరించిపోవడంతో ఈ ప్రాంతంలో ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించడం పెరిగిందని, ఫలితంగా ఎన్నో విపత్తులు తలెత్తుతా ఉన్నాయని ద వైర్ గతంలో కథనాలను కూడా ప్రచురించింది. హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కథనాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో ఈ ప్రాజెక్టు అనుమతుల
కోసం కంపెనీ అందించిన అనేక పట్టాలు తప్పుడు పత్రాలను తేలింది. ఇలాంటి ప్రాజెక్టుల కోసం గ్రామ సభల అనుమతి తప్పనిసరి. కానీ అదానీ కంపెనీ ఈ కీలకమైన పత్రాన్ని కూడా ఫోర్జరీ చేసిందని దర్యాప్తు నివేదిక తెలిపింది. ఈ ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణలకు కూడా బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఉత్తరప్రదేశ్లో సాంప్రదాయకంగా జరిగే కన్వర్ యాత్రలో పాల్గొనే వారికి సౌలభ్యం కోసం ఘజియాబాద్, మీరట్, ముజాఫర్నగర్ జిల్లాల్లో 111 కిలోమీటర్ల పొడవున రహదారి వెంట ఉన్న 17,607 వృక్షాలను యూపీ సర్కార్ నరికేసింది. ఈ వివరాలన్నీ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రభుత్వ స్వాధీనంలో పనిచేసే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కి నివేదిక అందజేసింది. అందులో తమ తుది ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ చెట్లను నరికివేయించిందని వెల్లడించింది. ద హిందూ పత్రిక కథనం ప్రకారం ఇప్పటికే 66 కిలోమీటర్ల నిడివిలో ఉన్న చెట్లను నరికేసిన తర్వాత ఈ కార్యక్రమం ప్రస్తుతానికి ఆగింది. తిరిగి ఎప్పుడైనా మొదలు పెట్టొచ్చు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అదానీ కంపెనీ కలిసి ఓ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన 8 హెక్టార్లలో నిర్మాణం పనులు మొదలు పెడితే పర్యావరణానికి అరుదైన వన్యప్రాణులను ముప్పు తలెత్తేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాజెక్టు సైట్ను వేరే చోటికి మార్చుకోవాలనే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు ఓ కొలిక్కి రాకముందే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా అదానీ కంపెనీ చెట్ల నరికివేతతో భూమిని చదును చేయటం అనేది మొదలుపెట్టింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న 350 హెక్టార్ల అడవిని నిర్మూలించడం మొదలైంది. కళ్ళు తెరిచి చూస్తే కనిపించేంత దగ్గరలో ఢిల్లీ సరిహద్దులో అడవులు, కొండలు నుజ్జు చేయటం కేంద్ర ప్రభుత్వ స్పందనకు నోచుకొని మరో ముఖ్య పరిణామం. గుజరాత్, రాజస్థాన్, హర్యానాలో విస్తరించిన ఆరావళి పర్వతాలు ఢిల్లీని కూడా చుట్టుముట్టుంటాయి. ఈ ప్రాంతంలో గత దశాబ్ద కాలం నుండి కొండలు, గుట్టలను తవ్వేస్తూ అడవుల్లోని చెట్లను నరుక్కుంటూ మైనింగ్ జరుగుతూ ఉంది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం గత 4.5 దశాబ్దాల్లో ఆరావళి పర్వతాల విస్తరణ 8% తగ్గింది. కేవలం హర్యానాలోని నూహ్ జిల్లాలోనే ఈ కాలంలో అక్రమంగా 858 మిలియన్ మెట్రిక్ టన్నుల రాయిని తవ్వితీశారని ఓ అంచనా. దీని రూపాయల్లో లెక్కిస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున అడవులు నరికివేత కారణంగా ఢిల్లీ అదపాదడపా ఇసుక తుఫాన్లలో చిక్కుకుపోయిందని స్వయంగా జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి, హర్యానా, రాజస్థాన్లకు 2018లోనే నోటీసులు కూడా జారీ చేసింది. అడవుల నరికివేత కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా తాగునీటి కొరత ఏర్పడుతోంది. పట్టణీకరణ కూడా ఆరావళి పర్వతాలను ఆక్రమిస్తోంది. తాజాగా 10,000 ఎకరాల్లో కొత్తగా జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే గ్రేటర్ నికోబార్ ప్రాంతంలో పట్టణీకరణ ఫలితంగా నరికివేతకు గురవుతున్న చెట్లకు బదులుగా గుర్గాన్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు తలపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నష్టపరిహారం ఏమాత్రం పనికిరాదని, ఈ ప్రాజెక్టు వల్ల ఆరావళి పర్వత శ్రేణి మరింత ముప్పెదుర్కొంటోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. పదవి విరమణ చెందిన అటవీ అధికారులు కొందరు ఈ ప్రాజెక్టు ప్రతిపాదన విరమించుకోవాలని ప్రధానికి లేఖ రాశారు. బీజేపీ పాలిత అస్సాంలోని హోలోంగపారకి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు అక్కడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అరుదైన కోతి జాతికి చెందిన ఏప్లకు అభయారణ్యంగా ఉంది. 11 హెక్టార్ల విస్తీర్ణంలోని ఈ అభయారణ్యం హలోగ్ జాతికి చెందిన కోతులకు నివాస కేంద్రం. విస్తీర్ణంలో పోలిస్తే కంచే గచ్చిబౌలి కంటే తక్కువే. కానీ చుమురు డ్రిల్లింగ్ వల్ల ఈ జిల్లా మొత్తం పర్యావరణ ప్రభావితం కానుంది. మహారాష్ట్రలోని పూణేలో 2022లో ప్రధాని 4,700 కోట్ల విలువైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పూణే గుండా ప్రయాణించే మూల ముఖ్య నదులను సుందరీకరించడం ఆ ప్రాజెక్టు లక్ష్యం. దీనికి గాను నదుల ఒడ్డున 44 కిలోమీటర్ల పొడవునా ఉన్న 11,000 వృక్షాలను నరికివేయనున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ఈ ప్రాజెక్టులో భాగంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన 11,000 వృక్షాలను నరికేసి వాటి స్థానంలో 11,500 మొక్కలు నాటుతారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పూణే వాసులు ఉద్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ప్రాజెక్టు పనులు చేస్తూనే ఉంది. పైన చెప్పిన ప్రాజెక్టులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కనుమరుగవుతున్నది కేవలం వృక్ష సంపద మాత్రమే కాదు. కొండలు, కోనలు, అడవులు, నీటిపాయలు, సకల ప్రకృతి సంపద రియల్ ఎస్టేట్ లాభాల కోసం బలవుతోంది. కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఇవన్నీ కనిపించకుండా కేవలం కంచే గచ్చిబౌలిలో కన్నీళ్లు పెట్టుకుంటున్న చెట్లే కనిపించడం అనేది కేవలం కాకతాళీయమా లేక కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయమా అన్నది మనం ఆలోచించాలి.